వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే సో 18th పుట్టినటువంటి లైఫ్ స్టైల్ 2025 ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హీరో గారు ఉన్నారు. అది వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సో ఇప్పుడు మనము 18th పుట్టిన వాళ్ళ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎనీ మంత్ ఎనీ ఇయర్ అసలు లైఫ్ ఎలా ఉంటుంది, ఈ 18th పుట్టిన వాళ్ళకి 2025లో ప్లస్లా మైనస్లా. సో ఇక్కడ 9, 18, 27 తీసుకుంటే 9, 27 క్వాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. 18 క్వాలిటీస్ కొంచెం తేడాగా ఉంటాయి. అంటే 90% సేమే, బట్ ఈ 18లో పుట్టిన వాళ్ళకి 1 సూర్య భగవానుడు, 8 శని భగవానుడు. 1 అంటే తండ్రి, ఈయనేమంటే చూసి చూడనట్టు పో, మన పన మనోడే, మన రాజే, క్షమించేసేయి. 8 కరెక్ట్గా ఉంటేనే నేను కరెక్ట్గా ఉంటా, శనీశ్వరుడు. తప్పు చేస్తే శిక్ష, ఎంతటి వాడైనా తప్పించుకోలేడు నా నుంచి అని శనీశ్వరుడు. సో ఇక్కడ భిన్నభిప్రాయాలు. తండ్రి కొడుకు, తండ్రి సూర్య భగవానుడు అందంగా మెరిసిపోతుంటాడు, శని భగవానుడు నల్లగా కొంచెం కుంటికాలతో స్లోగా కుంటుతూ నడుస్తూ, ధర్మం అంటే స్లోగా, అంటే శని పట్టుకుందంటే తొందరగా వదలదు, స్లో. సో ఈ 1-8 కాంబినేషన్ అనేది యూజువల్గా ఎలా ఉంటుందంటే, పేరు కానీ బాగా పెట్టుకోగలిగితే అస్సలు తిరుగులేదు 18 పుట్టిన వాళ్ళకి. 18లో పుట్టి పేరులో 18 వచ్చింది అనుకో, లైక్ భారతి 18, భవానీ 18, భావన 18, మంజుల 18, శేఖర్ 18, పవన్. సో ఈ పవన్ అనే పేరులో 18 వల్ల యూజువల్గా విసి మల్టిపుల్ మ్యారేజెస్, డైవర్స్ ఇవన్నీ చూస్తాం. మంచి మనసు ఉంటుంది. 18 ఇస్ అ రీజన్. 18 పెట్టుకోవడం మనం PAVANలో ప్రాబ్లం. ఆ స్పెల్లింగ్ మారిస్తే మళ్ళీ వాళ్ళు హిస్టరీ క్రియేట్ చేస్తారు. PAVAN తీసి ఏ స్పెల్లింగ్ పెట్టినా కూడా. సో ఈ 18 ఉన్న వాళ్ళు లైక్ భార్గవి, నేను చాలా పేర్లు చూశాను, భార్గవ్. ఈ 18 వాళ్ళు ఏం చేస్తుంటే జాబ్లో సూపర్గా ఉంటారు, కొలీగ్స్తో బాగుంటారు, అమ్మ నాన్నతో బాగుంటారు, అత్తామామతో బాగుంటారు, అస్సలు బాగుండాల్సిన భార్యతో బాగుండరు. సో చిన్న విషయాన్ని కూడా 18 వాడు సాగదీస్తూ ఉంటాడు, పెద్ద చేస్తాడు, కొట్లాడుతూనే ఉంటాడు 3 hours, 4 hours, 5 hours. సో దీన్ని నంబర్ ఆఫ్ రేగడ్ మూన్, రక్తం కారుతున్న చంద్రుడు. ప్రేమ ఎక్కువ, తినిపిగలడు, కోపం ఎక్కువ, రేపు జుట్టు పట్టుకొని లాగగలడు. సో రెండు బ్యాలెన్స్ లేనివాడు 18. సో 18 వాళ్ళకి 90% 18లో పుట్టిన వాళ్ళు పేరులో 18 నంబర్ వస్తే 90% ఛాన్స్ ఆఫ్ డైవర్స్ ఉంది. సో ఫస్ట్ డైవర్స్ వైఫ్కి ఇస్తారు, నెక్స్ట్ డైవర్స్ విత్ మనీ, డైవర్స్ విత్ రిలేషన్స్, నెక్స్ట్ డైవర్స్ విత్ హెల్త్. అన్నీ పాడు చేసుకుంటారు. ఎందుకంటే 1కి 8కి పడదు. ఈ 1కి 8కి పడినప్పుడు పేరులో 6 letters, 7 letters పెట్టుకోవాలి. 9 letters మళ్ళీ పేరు ఉండకూడదు. 18th 9 అనే దానికి మళ్ళీ 9 పెడితే వీళ్ళు ఎవరి మాట వినరు. ఎవరైనా సరే వెళ్ళకపోయి రిక్వెస్ట్గా అమ్మ భారతి, అమ్మ భార్గవ్, లేకపోతే మనోజ్ కూడా 18 డైవర్స్ నంబర్సే. రిక్వెస్ట్గా అడిగితే వీళ్ళు గుండెకైనా కోసిస్తారు, అంత మంచోళ్ళు. ఈ పని చేయి అన్నామనుకో, ఖచ్చితంగా 18 వాడు చేయడు. ఎందుకంటే వాళ్ళకి సౌండ్ సాఫ్ట్గా ఉండాలి, హార్ష్ సౌండ్స్, కమాండ్ చేస్తే వీళ్ళు ఉద్యోగాలు కూడా వదిలేస్తారు. సో ఎప్పుడు 18 వాళ్ళు జాబ్స్లో తక్కువ, వ్యాపార రంగంలో ఎక్కువ. సో వీళ్ళకి బాగా కలిసి వచ్చే బిజినెస్ వచ్చేసి రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, సో హోటల్ బిజినెస్, రెస్టారెంట్, బార్ అండ్ రెస్టారెంట్ వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. ట్రావెల్స్ బాగా కలిసి వస్తాయి. ఎందుకంటే ఈ 18 వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు, చూడడానికి గాంభీర్యంగా ఉంటారు, బట్ కొంచెం బాగా మాట్లాడితే వీళ్ళ మనసు వెన్నగా ఉంటుంది, కరిగిపోతారు తొందరగా. అంటే ముక్కు మీద కోపం ఉంటుంది, ఒక 5 నిమిషాలు అది చేసిన వెంటనే మళ్ళీ కోపం తగ్గిపోతుంది, మళ్ళీ నార్మల్ అయిపోతారు. సో ఇంబ్యాలెన్సింగ్, ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. సో ఎందుకంటే 1-8 పడదు కాబట్టి వీళ్ళు డిఫరెంట్గా బాగా ప్రేమగా ఉండగలరు, బాగా కోపంగా ఉండగలరు, డిఫరెంట్గా ఉంటారు. బేసిక్గా ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు, బాగా తెలివైన వాళ్ళుగా ఉంటారు. బంధువులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఖచ్చితంగా సాయం చేసే గొప్ప గుణం 18 పుట్టిన వాళ్ళకు ఉంటుంది. హెల్పింగ్ హ్యాండ్, కమాండింగ్ పర్సన్, అండ్ డబ్బు వీళ్ళు బాగా ఆకర్షిస్తారు, డబ్బుల్ని బాగా పోగు చేసుకుంటారు. వేరే వాళ్ళ నంబర్ వాళ్ళు భూములు ఉంటే పెద్దగా రేట్ పెరగదు. 1 వాళ్ళు కానీ, 2 వాళ్ళు కానీ, 3 కానీ. 9 వాడు కానీ ఆ భూమిలో చేయి పెట్టాడు అనుకోండి, కాలు పెట్టాడు అనుకోండి, రేట్లు పరిగెత్తాయి. 10 లక్షల కోరని భూమి ఈ 9 వాళ్ళకి ఉన్నారంటే 30 lakhs కానీ, 40, 50 అయినా దానికి లిమిట్ లేదు. సో వీళ్ళు భూమి పుత్రులు. కుజుడు దీవెన వల్ల భూమి మీద, రియల్ ఎస్టేట్ మీద అపార్ట్మెంట్స్ కొనడం, అమ్మడం,
భూమి కొనడం, అమ్మడం, కన్స్ట్రక్షన్ చేయడం, చాలా లాభాలు, డబ్బులు, కార్లు, బంగ్లాలు, లగ్జరీస్. 1వ నంబర్లో ఎంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయో 9లో కూడా అదే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. సో దే ఆర్ బార్న్ లీడర్స్. ఎందుకంటే ఆ కుజుడు పవర్ వల్ల వీళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఎక్కువ మంది 18 వాళ్ళు మిలిటరీలో ఉంటారు. రైల్వేస్, మిలిటరీ, కమాండింగ్ పవర్, పోలీస్ డిపార్ట్మెంట్, వీళ్ళు ఎవరిని ఆర్డర్స్ తీసుకోరు, వీళ్ళు ఆర్డర్స్ ఇచ్చే ప్లేస్లో ఉంటారు. మిలిటరీలో ఎక్కువ మంది 18 వాళ్ళు ఉంటారు. సో ఈ 18లో పుట్టిన వాళ్ళకి 2025 మళ్ళీ 9, ఇది 9 చాలా బాగుండబోతుంది. బట్ ఓన్లీ నా భయం ఏమంటే వైఫ్ అండ్ హస్బెండ్తో వీళ్ళు 18లో పుట్టిన వాళ్ళు 2025 ఇంకా డామినేట్ చేసేస్తారు భార్యల్ని. సో పవర్ఫుల్గా ఉంటారు, డామినేట్ చేస్తారు. కొంచెం ఆ డామినేషన్ తగ్గించుకోవడానికి ఒక కోరల్ ఎర్రగా ఉంటుంది, మోర్ దెన్ 3 క్యారెట్స్ మెడలో డాలర్ పుంజు వేసుకోండి. ఎక్కువ రెడ్, మీరు రెడ్ డ్రెస్సులు వేసుకోవడం ఇబ్బంది అయితే ఒక రెడ్ కర్చీఫ్ షర్ట్లో పైన బయట కనిపెలా పెట్టుకుంటే, మీరు వైట్ ఏ డ్రెస్ వేసుకున్నా కూడా రెడ్ పైన చిన్న కర్చీఫ్ ఉంటే ఆ రెడ్ కలర్ వల్ల మీకు బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇంట్లో వీలైనప్పుడు రెడ్ కార్పెట్స్, రెడ్ దుప్పట్లు పెట్టుకోవడం, మీకు ఆ రెడ్ అనేది చాలా బాగా, చైనా ఫ్లాగ్ కూడా కంప్లీట్ రెడ్ ఉంటుంది. సో రెడ్ ఇస్ ఏ వెరీ వెరీ హోలీ కలర్ ఇన్ చైనా. సో ఈ రెడ్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఫర్ 18th born. కోరల్ ఇస్ వెరీ గుడ్. బ్లాక్ కలర్ అవాయిడ్ చేయండి. సో 2025లో 18th పుట్టిన వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది. పెళ్లి కాని వాళ్ళకి మంచి మ్యారేజ్ సంబంధాలు వచ్చి పెళ్ళి అవుతాయి. కాకపోతే కొంచెం కోపం తగ్గించుకోండి, కొంచెం ఓపిక చేసుకోండి, భార్యతో కొంచెం ఫ్రెండ్లీగా ఉండండి. అప్పుడు మీకు కాపురంలో ఎలాంటి ఇబ్బందులు, అడ్డంకులు రావు. సో 18లో పుట్టిన వాళ్ళ పేరులో 18 వస్తే చాలా చాలా ఇబ్బందులు. అసలు మీ పేరులో ఏముంది? సో పేరు తీసుకుంటే టోటల్ నంబర్, దీంట్లో ఓవల్స్, కాన్సనెంట్స్, చార్లిన్ సిస్టమ్, పైథాగరస్ సిస్టమ్, టోటల్ 6 నంబర్లలో ఒక్క నంబర్ రాంగ్ ఉన్న ఇబ్బందులు వస్తాయండి. అంటే 5 నంబర్లు బాగున్నాయి అనుకోండి, 45, 50 వరకు బాగుంటుంది. 50 నుంచి ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. 2 నంబర్లు బాగలేకపోతే 40 నుంచే ఇబ్బందులు స్టార్ట్. 3 నంబర్లు బాగాలేకపోతే 37 నుంచే దరిద్రం స్టార్ట్. ఫస్ట్ 20 మంది కాదు మన తల్లిదండ్రులు పెట్టిన భిక్షం మనకు, వాళ్ళు పెట్టిన అన్నం, వాళ్ళు పెట్టిన డబ్బు. సో పేరులో నంబర్స్ చెక్ చేసుకోండి. నంబర్స్ బాగుంటే మీరు హీరోలు, నంబర్స్ బాగాలేకపోతే 0 to 0 అవుతారు 18 పుట్టిన వాళ్ళు. సో మీ పేరులో నంబర్స్ చూసుకొని రాంగ్ నంబర్స్ ఉంటే స్క్రీన్లో ఉన్న 4 నంబర్స్ ఏ నంబర్ కాల్ చేశారు నా అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888. 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakhs సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TAMANNAAH, అమీర్ ఖాన్, AAMIRKHN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్లో ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అథ్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి,
బోయపాటి శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకి ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ, MBBS. సో చూశారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే. సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.